టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇండియా విభిన్న రకాలైన వ్యూహాలకు పదును పెడుతూ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ మ్యాచ్లో ఇండియాకు గెలుపు అనివార్యం. పొరపాటున ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా సిరీస్ చేజారడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ముందుగా తుది జట్టును రూపొందించుకునే పనిలో పడింది. కొన్ని స్థానాల్లో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరిని జట్టులోకి తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తుది జట్టు ఎంపికలు, టీమిండియా ఏం చేయబోతోంది, ఎదుర్కోబోయే సమస్యలేంటి, పిచ్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మ్యాచ్ జరిగే మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ విషయానికొస్తే, ఈ పిచ్పై భారత బ్యాటర్లకు అంత గొప్ప ట్రాక్ రికార్డ్ అయితే లేదు. ఇది కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ పిచ్పై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంటుంది. ఎందుకంటే ఈ పిచ్పై ఆరంభంలో బ్యాటింగ్ చేయడం సులభంగా ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ 4 లేదా 5వ రోజుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. లక్ష్యాన్ని ఛేదించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా మొదట బ్యాటింగ్ చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, టీమిండియా వరుసగా ఇప్పటికే ఈ సిరీస్లో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా టాస్ ఓడిపోయింది. మరి ఈ కీలకమైన 4వ టెస్ట్లో అయినా టాస్ గెలుస్తుందో లేదో చూడాలి. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఆరంభంలో మొదటి సెషన్లో ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. బంతి బౌన్స్ కూడా బాగా అవుతుంది. కాబట్టి మొదటి సెషన్లో ఫాస్ట్ బౌలర్లు చాలా ప్రమాదకరంగా మారతారు. అయితే మొదటి సెషన్ దాటిన తర్వాత మ్యాచ్ జరిగే కొద్దీ మాత్రం పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. మొదటి 3 రోజులు బ్యాటింగ్ అనుకూలించే ఈ పిచ్ చివరి 2 రోజులు మాత్రం లార్డ్స్ టెస్ట్లో లాగానే బ్యాటర్లకు కొద్దిగా చుక్కలు చూపించే అవకాశం ఉంది. మొదటి ఇన్నింగ్స్లో జాగ్రత్తగా ఆడితే కనీసం 400 నుండి 500 పరుగులు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే చివరి 2 రోజుల్లో స్పిన్నర్లు చాలా ఎఫెక్టివ్గా ఈ పిచ్పై బౌలింగ్ చేయగలరు. ఈ విషయాలన్నింటినీ విశ్లేషిస్తే 4 టెస్ట్లో 4వ ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించడం ఈ పిచ్పై చాలా కష్టమనే విషయం అర్థమవుతోంది. ఈ పిచ్పై 4వ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు అత్యధికంగా ఛేదించిన స్కోరు 294 పరుగులు. దీన్ని బట్టి చివరి ఇన్నింగ్స్లో ఈ పిచ్ ఎంత క్లిష్టతరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ మైదానంలో ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు. మాంచెస్టర్లో టీమిండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 4 ఓడిపోయింది. 5 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. 1936లో టీమిండియా ఇక్కడ మొదటి మ్యాచ్ ఆడింది. ఇప్పటికీ 89 ఏళ్లు ముగిశాయి. ఈ నెలలో ఒక్కసారి కూడా ఇండియా విజయం సాధించలేదు. అయితే ఈ మధ్యకాలంలో అసాధ్యమైన మైదానాల్లో సుసాధ్యమైన విజయాలను సాధించడం టీమిండియాకు అలవాటుగా మారింది. ఆ ట్రాక్ రికార్డును మరొకసారి కొనసాగిస్తూ గిల్ సేన ఈ మైదానంలో ఇంగ్లాండ్ను షేక్ చేస్తుందేమో చూడాలి. ఇక టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓపెనింగ్ జోడీ విషయానికొస్తే కేఎల్ రాహుల్, జైస్వాల్ ఇద్దరు కూడా ఓపెనర్లుగా కొనసాగుతారు. ఇంత కీలకమైన మ్యాచ్లో ఓపెనర్లను మార్చడం అనేది అంత తెలివైన నిర్ణయం కాదు. కాబట్టి వీరిద్దరే కొనసాగుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో జైస్వాల్ అనవసరమైన షాట్లాడి వికెట్ను పారేసుకుంటున్నాడు. ఆ తప్పులను ఈ టెస్ట్లో సరిచేసుకుని ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి, లేదా ఒక భారీ మంచి స్కోర్ అయినా చేయాలి. అలా కాకుండా మరొకసారి గనుక జైస్వాల్ అనవసర తప్పులు చేసి వికెట్ పారేసుకుంటే మాత్రం 5వ టెస్ట్లో ఎప్పటి నుండో అవకాశం కోసం చూస్తున్న అభిమన్యు ఈశ్వరన్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో కీలకమైన 4వ టెస్ట్లో అతన్ని పక్కన పెట్టాలా, లేక సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఎవరికైనా అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. చాలా మంది కరుణ్ నాయర్ను పక్కన పెట్టమంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్లో ఇప్పటికీ చాలా ఒత్తిడి సమయాలను ఎదుర్కొని చాలా అవకాశాలను తీసుకున్న కరుణ్ నాయర్కు ఖచ్చితంగా బాగా ఆడాలి అనే ఒక కసి ఉంటుంది. ఇలాంటి సమయంలో నాయర్ని పక్కన పెట్టి ఇతరులకు ఇస్తే ఇంగ్లాండ్ పిచ్లపై ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ స్థానం అనేది చాలా కీలకమైన స్థానం. ఇటువంటి పరిస్థితుల్లో కరుణ్ నాయర్ను తప్పించకుండా అతడికి ఈ టెస్ట్లో కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఈ టెస్ట్లో కూడా ఫెయిల్ అయితే అప్పుడు కరుణ్ నాయర్కు టెస్ట్ జట్టులో ఇక ఎప్పటికీ స్థానం అయితే దొరకదు. మరి కరుణ్ నాయర్ ఈ 4వ టెస్ట్లో ఏం చేస్తాడో చూడాలి. ఇక 4వ స్థానంలో గిల్ బాగానే ఆడుతున్నప్పటికీ స్లెడ్జింగ్పై కాకుండా ఆటపైన దృష్టి పెడితే గిల్ మరోసారి జిగేలనిపించే బ్యాటింగ్తో మెరవడం ఖాయం. ఇక రిషబ్ పంత్ విషయానికొస్తే అతని గాయం తీవ్రత ఏంటి అనే విషయంపై ప్రస్తుతానికైతే పూర్తి క్లారిటీ లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే అతని గాయం తీవ్రత కొద్దిగా ఎక్కువగానే ఉంది. మ్యాచ్ సమయానికి పంత్ కీపింగ్ చేయడం చాలా కష్టమవుతుందని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పంత్ ఆడలేకపోతే అతడి స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ జట్టులోకి వస్తాడు.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి బౌలింగ్లో కీలక సమయంలో బాగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు. కాకపోతే బ్యాటింగ్లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. నితీష్ బ్యాటింగ్లో కూడా సత్తా చాటితే అన్స్టాపబుల్గా మారతాడు. స్పిన్ బౌలింగ్కి ఈ పిచ్ ఎలాగో అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్ ఆల్రౌండర్స్గా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో సత్తా చాటుతున్న జడేజా, సుందర్ యథావిధిగా జట్టులో కొనసాగుతారు. 3వ టెస్టు 4వ టెస్టు మధ్యలో 9 రోజుల విరామం దొరికింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో గెలుపు ఇండియాకు అనివార్యం. ఈ పరిస్థితుల్లో బుమ్రాను ఖచ్చితంగా ఆడించే సూచనలు కనపడుతున్నాయి. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నా వరుసగా 3 టెస్టులు ఆడడం వల్ల అతడిపై ఏమన్నా వర్క్లోడ్ పెరుగుతుందా అనే అనుమానం ఉన్నప్పటికీ ఈ కీలక మ్యాచ్లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి సిరాజ్ తుది జట్టులోనే కొనసాగుతాడు. ఇక చివరి స్థానం కోసం అయితే సందిగ్ధత నెలకొంది. ఆకాష్ దీప్ 3వ టెస్టులో గాయపడ్డాడు. ఆ టెస్టులో అంత గొప్పగా కూడా బౌలింగ్ చేయలేదు. పోనీ హర్షదీప్ సింగ్ని తీసుకుందామనుకుంటే అతడు కూడా ప్రాక్టీస్లో గాయపడి మొత్తం సిరీస్కే దూరమయ్యాడు. హర్షదీప్ స్థానాన్ని భర్తీ చేయడానికి అన్షుల్ కంబోజ్ను బీసీసీఐ ఇంగ్లాండ్కు పంపించింది. అన్షుల్ కంబోజ్ జట్టులో చేరినా మ్యాచ్ ప్రాక్టీస్ పెద్దగా లేదు కాబట్టి అతన్ని 4వ టెస్టులో ఆడించడం అసాధ్యం. ఇక మాంచెస్టర్ పిచ్ చివరి 2 రోజులు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అని నివేదికలైతే వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిచ్ పరిస్థితిని బట్టి ఫాస్ట్ బౌలర్ లేదా మరొక స్పిన్ బౌలర్ను తీసుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ను తీసుకోవాలనుకుంటే గాయం నుండి కోలుకున్నట్లయితే ఆకాష్ దీప్ తుది జట్టులోనే కొనసాగుతాడు. లేదంటే ప్రసిద్ధ కృష్ణకు అవకాశం ఇస్తారు. స్పిన్నర్ను తీసుకోవాలి అని భావిస్తే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారు. ఒకవేళ కుల్దీప్ యాదవ్ వస్తే అతడి స్లో బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వైవిధ్యమైన స్పిన్ బంతులతో బోల్తా కొట్టించగలడు. మరి చివరి స్థానం కోసం ఎవరి వైపు టీమిండియా యాజమాన్యం మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. మాంచెస్టర్ టెస్ట్లో ఇండియా గెలవాలి అంటే ఒకటే దారుంది. బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. ఎటొచ్చి బ్యాటర్లే చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా 2వ ఇన్నింగ్స్లో బ్యాటర్లు ఒత్తిడికి లోను కాకుండా బ్యాటింగ్ చేయాలి. జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, పంత్ ఈ నలుగురు ఎలా ఆడతారు అన్న దానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 4వ టెస్టు కోసం టీమిండియా తుది జట్టులో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది? ఏ ఆటగాళ్ల చేతిలో ఇండియా గెలుపు ఆధారపడి ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.